హాయ్, వెల్కమ్ టు నా ఇష్టం. ప్రస్తుతానికి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అంటే ప్రస్తుతానికి స్టూడెంట్స్, వీళ్ళు కాబోయే టీచర్లు. వాళ్ళతోటి నా ఇష్టం ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, హలో అండి, అందరికీ నమస్కారాలు. జాగిరి పట్టనా మీరంతా ఏం చేస్తుంటారు? ట్రైనింగ్. ఏం ట్రైనింగ్? టీచర్ ట్రైనింగ్. అందరు టీచర్లే, కాబోయే టీచర్లు. ప్రస్తుతానికి స్టూడెంట్ లాగా ఉన్నారు మీరు. సరే, ఈ ప్రోగ్రాం పేరు నా ఇష్టం. ఈ నా ఇష్టంలో నేను మీకు మీ దగ్గర నుంచి నేను 1 రూపాయి తీసుకుంటా. అయితే ఈ 5 క్వశ్చన్ నేను ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను. 5 క్వశ్చన్లకు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు ఇమీడియట్గా 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఓకే ఓకే. నీ పేరేం పేరు? గమన. గమన. ఓకే ఓకే గమన మనం బాక్స్లో 1 రూపీ వేసేసింది. ఇక మనం ఆమె 5 క్వశ్చన్లు అడుగుదాము. సినిమాలు బాగా చూస్తుంటావును? యావరేజ్గా. మరి ఎక్కువ ఏం ఇంట్రెస్ట్ నీకు? సాంగ్స్ అంటే సినిమా సాంగ్స్, జానపద గేయాలు, మూవీ సాంగ్స్. గమన, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ నెంబర్ 1 అడగాలనా? అడగండి. పక్కా చెప్తావు కదా? చెప్తా. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది. తండ్రి 2 కొడుకులు కలిసి చేసిన సినిమా పేరేంటి? మనం రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. అయ్యో, పాండవులు 9. అబ్బా, నేను పేరు కూడా చెప్పలేదండి. ఫస్ట్ క్వశ్చన్కి గమన కరెక్ట్గా సమాధానం చెప్పింది కాబట్టి ఇప్పుడు మనం 2వ క్వశ్చన్ అడుగుదాము. అడగాలి 2వ క్వశ్చన్? అడగండి. అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. సినిమా చూసినా మరి? ఎన్నిసార్లు చూసినావు? 2 times. సరే, పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పు. చూడు సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. దానికి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరేప్ప. నాకు మీరు టీచర్ లెక్క లేరు, మీరు కాలేజీ స్టూడెంట్ లెక్క ఉన్నారు. గమన, 2 క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్పావు. అయితే ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. అవును, ఉన్నాయి కదా? అడగాలనా? అడగండి. ఈ 100 రూపాయలు మొత్తాన్ని గెలుచుకుందాం అనుకుంటున్నాను, అంతేనా? పక్క? అవును. సరే, 3వ క్వశ్చన్ అడుగుతున్నా. అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ పేరేంటి? త్రివిక్రమ్. ఎన్ని? 3 క్వశ్చన్స్ కరెక్ట్ సమాధానం చెప్పింది. ఇక మిగతావి మనకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. మేజర్ చంద్రకాంత్ సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు గారు చేశారు. సరే. మేజర్ చంద్రకాంత్, ఎన్టీ రామారావు లాస్ట్ సినిమా అది. దాని ప్రొడ్యూసర్ ఎవరు? క్లూ ఇవ్వండి. ఆ ప్రొడ్యూసర్కి ఇలాంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. చెప్పదు, ఎవరు చెప్పేది చెప్పదు. మోహన్ బాబు. క్లూలు అన్నారు, క్లూ ఇచ్చిన మోహన్ బాబు అని చెప్పేసారు. ఓకే, 4 క్వశ్చన్లు కరెక్ట్ మనం చెప్పినావు కాబట్టి ఒక సాంగ్ వాడి ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రేక్షకుల కోసం. నువ్వే, ఇంకెవరు? ఈ 100 రూపాయలు ఎవరికి ఇస్తా? నీకే కదా ఇచ్చేది మరి. పలుకులు నీ పేరే తలచుకున్నా, పెదవుల అంచుల్లో అణుచుకున్నా, మౌనముతో నీ మదిని బంధించా, మన్నించు ప్రియా. తరిమే వరమా, తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా? తరిమే వరమా, తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా? గమన 4 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్పింది. ప్రమోషన్ ఒక పాట కూడా పాడింది. సరే, 5వ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 5వ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్తే మాత్రం ఈ 100 రూపాయలు ఇచ్చేస్తున్నా. 2 అమ్మాయిలతో సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. ఓకే గమన, ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు నాకు 1 రూపాయి ఇచ్చినావు.
కానీ నేను మాట ప్రకారం నీకు 100 రూపాయలు ఇస్తున్నా. ఓకే, ఇంకోటి మరి ఇప్పుడు ఇంకోటి, ఈ 100 రూపాయలు గెలుచుకున్నందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతాం, హ్యాపీగానే ఉంటుంది. పోతే కదా పోయింది 1 రూపీనే కదా. 1 రూపాయి మా 99 రూపీస్ ఇది నాది, నీ గెలుచుకోవడం అనమాట. ఓకే, మీ పేరండి? నా పేరు పూజిత. పూజిత గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను డిఎడ్ కోచింగ్ తీసుకు. ఓకే, సినిమా బాగా చూస్తుంటావా? లేదు, తక్కువే. తక్కువ అంటే సినిమాకి వెళ్ళి కొంచెం చూసి వచ్చేస్తావా? వెళ్ళి సినిమాలు చూడడం తక్కువ. సినిమాలు చూడటం తక్కువ, కానీ సినిమా మొత్తం చూస్తావు? ఎస్. సినిమా మొత్తం చూసి వస్తావు. మరి 1 రూపాయి వేసే ఇలా క్లాస్ కొట్టండి. 1 రూపాయి వేసిందా? క్వశ్చన్ నెంబర్ 1. ప్రజెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు మనకు? కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి. పక్కన ఏమైనా వస్తుందా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. బా. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పినావు కనుక ఇప్పుడు 2వ క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. ఓకే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరు? సబితా ఇంద్రారెడ్డి. అబ్బా, ఇంత బాగా చెప్పిందమ్మా కాబోయే టీచరు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి. సుశీల్ కుమార్ షిండే. కుమార్ షిండే. ఆలోచించుకొని కరెక్ట్ సమాధానం చెప్పింది. ఇప్పుడు 3వ క్వశ్చన్ అడుగుతున్నా. మొన్న రామచంద్ర సినిమా వచ్చింది, ఎవడు ఆ సినిమా డైరెక్టర్? ఎవరు? నన్ను చూడను. వంశీ పైట్పల్లి. అయ్యా, వంశీ పైట్పల్లి. వంశీ పైడిపల్లి. 3వ క్వశ్చన్ కూడా కరెక్ట్ సమాధానం చెప్పారు. వంశీ పైడిపల్లి కరెక్టే. క్లాస్ కొట్టండి. మరి 4వ క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు కలిసి నటించిన సినిమా పేరేంటి? వాళ్ళిద్దరు మామ అల్లుడుగా నటించారు. ఆ సినిమా పేరేంటి? మామ అల్లుడు. మామ అల్లుడు. అబ్బా, ఎంత బాగా చెప్పిందారు అండి. కాదు, రాంగి. మెకానిక్ అల్లుడు. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ పూజిత. మీ పేరేం పేరండి? నా పేరు ఉమాదేవి. ఉమాదేవి గారు, మీరు ఏం చేస్తుంటారు? డిఎడ్ ఫస్ట్ ఇయర్. డియర్ ఫస్ట్ ఇయర్. ఓకే అండి, మీరు ఈ బాక్స్లో 1 రూపీ వేస్తే నేను మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతాను. 5 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇస్తాను. క్వశ్చన్కి 100 అయితే బాగుంటుందేమో. క్వశ్చన్కి 100 అయితే ఇప్పుడు నేను పోవాలి బ్యాంక్. దగ్గరనే ఉంది బ్యాంకు, ఏటీఎం దగ్గరనే ఉంది. సరే, ప్రస్తుతానికైతే ఏటీఎం 1 రూపీ మీరు వేయండి. ఈ 1 రూపీ, ఈ 100 రూపాయలు గెలుచుకుందామని వేసాం. అవును, అంతే అంతే. క్వశ్చన్స్ అడగాల నేను? ఓకే, అడగండి. ఓకే అండి. అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ పేరేంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎవరు చెప్పారు పక్కకు? నాకు తెలుసు. చాలా బాగా చెప్పారు. సినిమా చూసారా మీరు? చూసాను. సరే, ఆ అత్తారింటికి దారేది సినిమాలో నుంచి ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ వాడండి. అత్త దగ్గరికి వెళ్ళాలంటే అత్త మన దగ్గరికి రాదురా, మనమే అత్తగారింటికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారండి. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, ఆ 4 క్వశ్చన్లు కూడా కరెక్ట్గా సమాధానం చెబితేనే మీకు 100 ఇస్తా. క్వశ్చన్ నెంబర్ 2. ఎస్వి కృష్ణారెడ్డి తెలుసు కదా? ఎస్వి కృష్ణారెడ్డి తెలుసు. ఓకే, ఎస్వి కృష్ణారెడ్డి ఒక సినిమా తీశాడు, ఏది? శుభలగ్నం. ఆ శుభలగ్నంలో హీరోయిన్ పేరేంటి? శుభలగ్నం. 2 హీరోయిన్లు, 2 పేర్లు చెప్పినా పర్లేదు. రోజా. సైలెన్స్. ఆమని. ఇంకా ఇంకా జల్దీ ఫాస్ట్ చెప్పాలి. శుభలగ్నం. రంజిత. 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 ఇంకా 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 చెప్పండి. సుహాసిని. అబ్బో 4. ఇంకా 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 క్వశ్చన్స్ అయిపోతాయి అప్పుడు. లేదు, క్వశ్చన్లు పేరు చెప్పండి. హీరోయిన్లు ఎంతవరకు అని అడిగిన నేను మిమ్మల్ని. దానికి మీరు ఏం చెప్పారు? రంజిత చెప్పారు, సుహాసిని చెప్పారు, ఆమని చెప్పారు, రోజా చెప్పారు. 4 మీరు 2 క్వశ్చన్స్కి ఆ 2 క్వశ్చన్లు ఎవరు చెప్పండి? చూస్ చేసుకోండి. అది ఎవరు? 2 హీరోయిన్లు ఎవరు? ఆమని రోజా. ఆమని రోజా. ఓకే, 2 క్వశ్చన్ కూడా ఉమాదేవి గారు 2 క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పింది. ఓకే, ఫైనల్గా ఇప్పుడు 3వ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. 3వ క్వశ్చన్. ఓకే, ఓకేనా? 100 రూపాయలే చూస్తున్నారు నన్ను చూడండి. మీరు 100 రూపాయలే చూస్తారు. మీరు లేదు, కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఏం అడుగుతాడనే? గెస్ చేస్తున్నా ఏం అడుగుతా అని. ఓకే అండి, రాజమౌళి నితిన్తో ఒక సినిమా తీసిండు. ఆ సినిమా పేరేంటి? సై. సై. సినిమా పేరు సై. సినిమా పేరు సై. అబ్బా,
చాలా బాగా చెప్పారు. సినిమా చూసారు మీరు అది? చూసిన ఆ? ఆ సినిమా గురించి డైరెక్ట్ చెప్పండి. లేదు మీరు అమ్మ అడిగిందా? నువ్వు అమ్మ అంటే 4వ క్వశ్చన్ అడుగుతున్నాను. మొన్న రీసెంట్గా మహేష్ బాబు సినిమా వచ్చింది. సినిమా పేరు కూడా చెప్పమంటావా? క్లూ అంటావు కదా మళ్ళీ. నేను ఒక్కడినే, నంబర్ 1 నేను ఒక్కడినే. ఆ సినిమా డైరెక్టర్ పేరేంటి? మన ఇది కూడా ఎవరు మాట్లాడద్దండి, ఈజీ అడగమన్నందుకు అడుగుతున్నా. రీసెంట్గా నిన్నక మొన్న వచ్చింది అంతే. సుకుమార్. ఆ? సుకుమార్. మరి నన్ను క్వశ్చన్ మార్క్ చేస్తుంది కాదు, ఈమె సుకుమారా అని నన్ను అడుగుతుంది. నేను సుకుమార్ అని చెప్పిన. ఆ? సుకుమార్. సుకుమార్. ఇప్పుడు కొట్టాను క్లాప్స్. ఓకే, ఫైనల్ 5వ క్వశ్చన్ అండి. ఈ 100 రూపాయలు మాత్రం పక్క ఈమె గెలుచుకుంటుంది. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా పేరు వజ్రం. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? క్లూ ఇవ్వండి. అమ్మా క్లూ ఇవ్వండి. క్లూ ఏమి ఇవ్వాలి నేను? ఆయన చాలా ఇటు సినిమాలు తీసిండు. 1 2 3 4 5 6 7 అయిపోయింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ. కోటి రామకృష్ణ ఆయన ఈయన నన్ను అడగకు. నేను అడిగిన నాగార్జున హీరోగా నటించిన సినిమా పేరు వజ్రం. ఆ వజ్రం సినిమా డైరెక్టర్ ఎవరు? అంతే, చాలా సింపుల్. అశ్విని దత్. అశ్విని దత్త. అబ్బా ఎంత బాగా చెప్పిందమ్మా అశ్విని దత్త. ఓకే, 1 2 3 4 5. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, నేను చెప్తా. 5వ క్వశ్చన్ గెలుస్తాం అనుకున్నా, గెలవలేకపోయినా. నువ్వు క్లూ అడిగిన క్లూ ఇస్తున్నా. ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే, ఇప్పుడు నువ్వు గెలుస్తావు అనుకున్నావు, గెలవలేకపోయినావు. అవి నీ ఫీలింగ్ ఏంటి? వెరీ సాడ్. వెరీ సాడ్. సాడ్. ఒకవేళ గెలిస్తే వెరీ హ్యాపీ. అంటే సాడ్, అందరూ హ్యాపీ, గెలిచిన గెలవకుండా హ్యాపీగానే ఉండాలి కదా. ఎందుకు ఉండాలి? 100 రూపాయలు రావు కదా. ఓకే, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్స్లో నాకు 1 రూపీ వేయాలి. ఓకే అండి, మీ పేరేం పేరు? శ్యామ్. నేను 5 క్వశ్చన్లు నేను అడుగుతా. 5 క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్తే నీకు 100 రూపాయలు ఇచ్చేస్తా. ఓకే, మరి క్వశ్చన్స్ అడగాలనా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా పేరేంటి? గంగోత్రి. గంగోత్రి. శ్యామ్ ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం కరెక్ట్గా చెప్పాడు. సరే, ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. శ్యామ్ అడుగుతున్నా, అల్లు అర్జున్ లాస్ట్ మూవీ ఏది? ఇద్దరమ్మాయిలతో. ఇద్దరమ్మాయిలు. ఓకే, క్లాస్ కొట్టండి మరి 2. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3, రాజమౌళి నితిన్ పెట్టి ఒక సినిమా తీసిండు. ఆ సినిమా పేరేంటి? సై. సై. పక్కా పక్క. క్లాస్ కొట్టండి మరి, పక్కా. 3 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పినావు కనుక నేను 4 క్వశ్చన్ అడుగుతున్నా. 4వ క్వశ్చన్కి 5వ క్వశ్చన్కి సమాధానం చెప్తే నీకు 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఓకే. ఓకేనా? రెడీ. అత్తారింటికి దారేది సినిమా ఉంది కదా, ఉంది. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. సరే, అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్పు, ఈలోపు నేను కూడా ఆలోచించుకుంటా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను 100 రూపాయలు చదువులేదు, పోతా మరి. సరే, ఫైనల్గా 5వ క్వశ్చన్ అడుగుతున్నా. మోహన్ బాబు ఒక ప్రొడ్యూసర్గా లాస్ట్ వాళ్ళ కొడుకుని పెట్టి సినిమా తీసిన ఆ సినిమా పేరేంటి? పాండవులు 9. లాస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అంతకుముందు వాళ్ళ కొడుకుని పెట్టి సినిమా తీసిన. అంతకుముందా? దూసుకెళ్తా విష్ణు. పక్కా. పక్క. ఎనీవే శ్యామ్, కంగ్రాచులేషన్స్. నువ్వు నాకు 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు గెలుచుకున్నావు. ఓకే, ఈ 100 రూపాయలు గెలుచుకున్నందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, గెలవకపోతే ఎట్లా ఫీల్ అయ్యేటోని? గెలకపోతే కొంచెం బాధపడేటోని. ఈ ప్రోగ్రామ్ మీద నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. చాలా బాగుంది ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందరినీ కాలేజ్కి వచ్చి అందరితో బాగా సరదాగా ఉండడం చాలా బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? నందిని కిరణ్. నందిని కిరణ్. మా ప్రోగ్రామ్ పేరు నా ఇష్టం, తెలుసు కదా? తెలుసు అంకుల్. చూస్తున్నారా? చూస్తాను. ఏ ఛానల్ వస్తుంది? టాలీవుడ్ ఛానల్. టాలీవుడ్ ఛానల్ వస్తుంది. ఓకే, మీరు నాకు 1 రూపాయి ఇచ్చారనుకో, నేను మీకు 100 రూపీస్ ఇస్తాను. ఓకే అంకుల్. ఎందుకు ఇస్తా 100 రూపీస్? 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే నేను ఇస్తా. ప్రస్తుతానికి మైక్ తీసుకోను. 1 రూపీ ఇక్కడ. ఓకే ఓకే, సూపర్. సినిమాలు బాగా చూస్తుంటావా? చూడను. మరి నేను క్వశ్చన్ అడిగేలా సినిమా చూడకపోతే? చాలా తక్కువ. సరే, మహేష్ బాబు ఒక కొత్త సినిమా వచ్చింది రీసెంట్గా. ఆ సినిమా పేరు నెంబర్ 1. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? సుకుమార్. బా, క్లాస్ మీరే కొట్టాలండి, పిల్లలు కూడా కొట్టాలి. నందిని ఫస్ట్ క్వశ్చన్కి బాగా సమాధానం చెప్పింది. 2వ క్వశ్చన్ అడుగుతున్నా. నితిన్ హీరోగా నటించిన
దిల్ అనే సినిమా వచ్చింది. ఆ దిల్ సినిమా డైరెక్టర్ ఎవరు? వివి వినాయక్. వివి వినాయక్. సినిమాలు ఏమో చూడనంటూ అన్నీ కరెక్ట్గా చెప్తున్నావు. ఎట్లా అంటే 100 రూపాయలు గెలుద్దామనే? ఇంకో సినిమా ఇంకోటి అడుగుతున్నా. నితిన్ది సై అనే సినిమా వచ్చింది, తెలుసు కదా? సై. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. రాజమౌళి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రభాస్ మూడో సినిమా, ఆ సినిమా పేరేంటి? వర్షం. వర్షం. అబ్బా, అది అంటే వాళ్ళని నమ్ముకుంటే మాత్రం ఓడిపోతావు. అందుకే నమ్ముకోవట్లేదు. నందిని టోటల్గా 4 క్వశ్చన్లకు సమాధానం కరెక్ట్గా చెప్పింది. ఫైనల్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్తే 100 రూపాయలు ఇస్తాను, లేదంటే రూపాయి తీసుకుని వెళ్ళిపోతాను నేను. ఓకే ఓకే నందిని? ఓకే ఓకే. 5వ క్వశ్చన్ అండి నందిని. 5వ క్వశ్చన్ అడుగుతున్నా. నందిని కిరణ్. కిరణ్. ఓకే నందిని కిరణ్. 5వ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఒక సినిమా డైరెక్షన్ చేసిండు, ఓకే? ఆ సినిమా పేరేంటి? జానీ. జానీ కాదా నేను అంటున్నా? అవునని నేను అంటున్నాను. ఏ గ్యారంటీ అంటే నువ్వు? నేను చూశాను కాబట్టి. ఎవరిని చూసావు నువ్వు? ఫిలింని చూశాను. ఫిలిం చూస్తే డైరెక్షన్ కనబడుతుంది, హీరో కనబడతాడా? రెండు కనిపిస్తాయి. అన్ని ఫస్ట్ నేమ్స్ వస్తాయి కదా. నేమ్స్ వస్తాయి, మరి హీరో పవన్ కళ్యాణ్. ఓకే, ఈమెకి ఇంతకంటే ఎక్కువ మేము వాదించలేం కాబట్టి గ్యారంటీగా ఇది కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే డైరెక్షన్ చేశాడు. ఎనీవే నందు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నువ్వు చెప్పిందే కరెక్ట్. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పింది కాబట్టి మనం అన్నమాట ప్రకారము వారికి మనం ఈ 100 రూపాయలు అందజేస్తున్నాము. ఈ 100 రూపాయలు గెలిచినందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను 100 రూపీస్ గెలిచినందుకే కాదు, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్ ఛానల్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మా కాలనీకి వచ్చి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ అండ్ చాలా చాలా థ్యాంక్స్. మీ పేరండి? నా పేరు సంధ్య. సంధ్య గారు మీరు ఏం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్. బ్యూటీషియన్ అంటే మీరు ఏం చేయాలి? పార్లర్ మెయింటైన్ చేస్తాను. పార్లర్ మెయింటైన్ చేస్తుంటారు అంటే ఏంటి చేసి లేడీస్ ఐబ్రోస్ ఏరియా చేసి బొటిక్ రన్ చేస్తున్నాను. ఓకే అండి, 1 రూపాయి అండి మీరు ఇందులో ఈ బాక్స్లో. అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ పేరేంటి? త్రివిక్రమ్. పక్కనే ఉంటుందా త్రివిక్రమ్? అటు ఇటు త్రివిక్రమ్. అదే కరెక్ట్ చెప్పింది ఆమె. ఒక డైలాగ్ చెప్తారా మీరు? ఒక పాటనే వాడండి, మీ ఇష్టం. కాటిక కళ్ళు ఏమంటున్నాయి, మాటలు రాని మందార పువ్వు మంటున్నాయి, ఓ పిల్ల చెప్పేవా. ఫస్ట్ క్వశ్చన్కి చాలా బాగా సమాధానం చెప్పారండి, మీరు గెలిచారు. ఇప్పుడు 2వ క్వశ్చన్ అడుగుతున్నా, అడగాలనా? అడగండి. పాట పాడమన్నారు కదా. పాట అయిపోయి పాటది లెక్కలేదా? పాట పాడుతున్నాం. మీరు అనుకోవద్దండి, మీరు 2వ క్వశ్చన్ అనుకోవద్దు. క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఎవడు సినిమా హీరో ఎవరు? రామ్ చరణ్. 2వ సినిమా పేరు కూడా కరెక్ట్గా చెప్పారండి, రామ్ చరణ్ అని. కనుక ఇమీడియట్గా మనం 3వ క్వశ్చన్ అడుగుతున్నాం. అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరో చెప్పండి. సినిమా హీరో పవన్ కళ్యాణ్. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 4. చట్టానికి కళ్ళు లేవు సినిమా హీరో ఎవరు? చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి. ఏ సినిమా అడిగినా నేను? చట్టానికి కళ్ళు లేవు. చూసారు? 9 o'clock ఈటీవీ. అవునా? అయితే ఇది కరెక్టే. ఇంతమంది మెజారిటీ బాగుంది ఇక్కడ. ఫైనల్గా 5వ క్వశ్చన్ అడుగుతున్నా. ఎవడు సినిమా ప్రొడ్యూసర్ పేరేంటి? ఎవడు ప్రొడ్యూసర్? రామ్ చరణ్ హీరో. ప్రొడ్యూసర్ ఎవరు? డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్, పైసలు బాగా పెట్టిన ఆయన. ఫైనల్ ఒక మాట పేరు చెప్పండి, మీకు ఎవరు అనుకుంటున్నారు? గెస్ చేయండి ఫాస్ట్. 100 రూపాయలు అడిగి ఉంది మీ దగ్గర రావడానికి. ఇట్లా పోతుంది. క్లూవా? వాళ్ళు 3 అన్నదమ్ములు. నాగేంద్రబాబు కదా? క్లాస్ కొట్టండి ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తా. 3 అన్నదమ్ములు అంటే అమ్మ, ఎవడు సినిమా ప్రొడ్యూసరు? దిల్ రాజు, సిరీస్, లక్ష్మణ్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది వీళ్ళు 3 కలిసి సినిమాలు తీస్తుంటారు. ఓకే, ఇది ఎనీవే అమ్మ, 100 రూపాయలు ఓడిపోయినందుకు కూడా చాలా కంగ్రాచులేషన్స్ సంధ్య గారు. మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టాలీవుడ్ ఛానల్కి థ్యాంక్స్ చెప్తున్నాను.